వీడియోలో ఫస్ట్ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. రైట్ నెంబర్స్ ఇన్ ఎక్స్పాండెడ్ ఫామ్. సెకండ్ కాన్సెప్ట్, రైట్ నెంబర్స్ ఇన్ expanded form. ఇప్పుడు ఇవి కూడా ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఎట్లా ఇస్తారంటే ఒక నెంబర్ ఇస్తాడు, దాన్ని మనం ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయమంటాడు. ఫస్ట్ ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే మనకు తెలియదు కాబట్టి ఈ వీడియో చూడాలి, అందరూ చూసి తెలుసుకోండి ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే ఏందో. ఫస్ట్ ఎగ్జాంపుల్ 10211 ఇచ్చిండు. ఇది ఇండియన్ సిస్టమ్ అయినా ఇంటర్నేషనల్ సిస్టమ్ అయినా ఏ సిస్టమ్ అయినా ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయమని ఇస్తాడు వాడు. ఇప్పుడు ఇండియన్ సిస్టంలో ఇచ్చిందంటే ఎక్స్పాండెడ్ ఫామ్లో ఎట్లా రాయాలంటే ఫస్ట్ కామన్స్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s కదా. ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే సింపుల్, ఇట్లా ప్లస్ 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 ఇచ్చుకుంటా రాయాలి ఈ నెంబర్స్ని. ఇప్పుడు ఎక్స్పాండెడ్ ఫామ్లో రాద్దాం. సొల్యూషన్ ఎక్స్పాండెడ్ ఫామ్. ఇక్కడ ఇది ఏ ప్లేస్లో ఉందని తెలుసుకుంటే ఎక్స్పాండెడ్ ఫామ్ ఈజీగా రాయొచ్చు. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. ఇప్పుడు మనం ఎట్లా రాయాలంటే 10,000లో ఉంది కదా, ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఎట్లా రాయాలంటే 10,000 ప్లస్ ఈ రెండు 10,000 కాబట్టి ఇట్లా 10,000 ప్లస్ ఇది 100 ప్లేస్లో ఉంది కాబట్టి మనం 100 అని రాయొద్దు. ఈ నెంబర్ని కూడా యాడ్ చేసి ఇదే ప్లేస్లో ఉంది 100 ప్లేస్లో ఉంది కాబట్టి 2 పక్కన 100, 2 zeros పెడితే 200 అవుతుంది. ఇది 100 ప్లేస్లో ఉంది కాబట్టి దీనికి యాడ్ చేసి చెప్పాలి. 200 ప్లస్ 10 ప్లేస్లో ఉంది కాబట్టి 10 ప్లస్ 1 ప్లేస్లో ఉంది కాబట్టి 1. ఒకవేళ ఇక్కడ 0 అంటే 0నే రాదు. ఇది ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే. ఇప్పుడు తెలుసుకున్నారా? ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీకు కూడా కొన్ని చేయమని లాస్ట్లో ఇస్తాను, మీరు చేయాలి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, ఇదంటే ఇండియన్ సిస్టమ్. ఒకవేళ ఇంటర్నేషనల్ సిస్టంలో ఇస్తే ఇదే ఇస్తారు, సేమ్ నెంబర్ ఇచ్చింది అనుకోండి. ఇది ఇంటర్నేషనల్ సిస్టంలో రాయమంటారు, అప్పుడు కూడా సేమ్ వస్తుంది. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000. ఇంకొక నెంబర్ ఉంది, ఇప్పుడు సపోజ్ ఇంకొక నెంబర్ 100,000 ఉంది. అప్పుడు ఎట్లా చేయాలంటే చెప్తాను. ఇప్పుడైతే సేమ్ నెంబర్ ఇక్కడ కూడా వస్తుంది. సొల్యూషన్ ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్ అయినా ఇది వరకు అయితే సేమే వస్తుంది, ఇక్కడ కాబట్టి ఇది కూడా సేమ్. 10,000 ప్లస్ 200 ప్లస్ 10 ప్లస్ 1 ఇంతే, రెండు సేమ్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఎక్స్ట్రా నెంబర్ వస్తుంటేనే వేరే. ఇది కూడా ఇండియన్ సిస్టమ్ లానే, ఇంకొక నెంబర్ ఇస్తే ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇప్పుడైతే మీకు ఇండియన్ సిస్టంలోనే చెప్తాను, నెక్స్ట్ క్లాస్లో ఇంటర్నేషనల్ సిస్టమ్ చెప్తాను. థర్డ్ వన్ ఇలా ఇచ్చింది. ఇప్పుడు ఫస్ట్ మనం కామర్స్ చూసుకోవాలి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs. ఇది ఇండియన్ సిస్టంలోనే ఇలా ఇచ్చిండు. దీని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయాలంటే కష్టం అని అనుకోకండి, దేనైనా ఈజీగా ట్రై చేయండి, వచ్చేస్తుంది మనకి. సొల్యూషన్ ఇక్కడ ల్యాక్స్, 10 lakhs రెండు ఉన్నాయి కాబట్టి 11 lakhs అని రాయాలి. 11 lakhs ఇట్లా ఫస్ట్ మనం రాసినా కూడా మళ్ళీ చూసుకోవాలి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, ల్యాక్, 10 lakhs కరెక్ట్ వచ్చిందో 10 lakhs. నెక్స్ట్ ప్లస్ 02 ఈ రెండు యాడ్ అయ్యి ఉన్నాయి కాబట్టి 2000 అనే రాయాలి. ఎందుకంటే ఈ ప్లేస్లో 0 ఉంది కాబట్టి
ఇది రాయాల్సిన అవసరం లేదు, 2000 అని రాయాలి. ఇందులో ఏం లేదు కాబట్టి 2000 థౌజండ్స్ ఒకటి రాయాలి. ప్లస్ 1 ఉంది ఇక్కడ హండ్రెడ్స్లో 100 ప్లస్ 90. మరి 10 రాయకండి, ఇక్కడ 9 ఉంది కాబట్టి 90 ప్లస్ 0. ఇదే దీని సొల్యూషన్. మనం హార్డ్ అనుకుంటాం కానీ అది కూడా ఇస్తే ఇట్లా. ఇంకొక ఇది ఎగ్జాంపుల్ మీరే చేయాలి. ఎగ్జాంపుల్ సొల్యూషన్ కామన్స్ పెట్టి ఎక్స్పాండెడ్ ఫామ్లో మీరే కామెంట్లో పిన్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇది కూడా కామెంట్లో చేయండి. థ్యాంక్ యూ.